ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్థుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. నుదుటిన గంధాన్ని ధరించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాస ప్రారంభం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే ఈ విద్యా తిథి కూడా సామాన్య కార్యక్రమాలకి, విద్యా సంబంధిత ప్రయత్నాలకి శ్రేయస్కరమైనటువంటి తిథి. ఈరోజు వారం హిందూ వారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం, తెల్లటి గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని పోగొడుతుంది. చంద్రుడు ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు జాతకరీత్యా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి. ఇది ఆధిపత్య శుభ్రైనప్పుడు స్థితిరీత్యా మంచి లగ్నాల్లో అధికారాన్ని అలాగే అభివృద్ధిని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత వచ్చేటువంటిది శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కూడా ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన కొనుగోలు ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనుకున్నటువంటి కార్యక్రమాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఆదాయాన్ని పెంచుతాయి. సంతృప్తికర సంఘటనలు విద్యార్థులకి చోటు చేసుకుంటాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆహ్లాద పరిస్థితుల్ని, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు సఫలీకృతమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉన్నత విద్యకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. చిరాకులు ప్రబలమవుతాయి. మానసిక రుగ్మతలు కూడా పెరుగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను చవి చూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. రుణ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రతి అంశాన్ని పరిశీలించి చేపట్టడం ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ధైర్యం ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తే సంభాషణలు రుచిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితిని ఆహ్వానించగలుగుతారు. మహిళల గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా తిక్కెరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా విభేదాలను కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి వ్యయాన్ని పెంచుతాయి. ఆదాయాన్ని సరైనటువంటి సమయంలో పొందలేకపోతారు. విద్యార్థులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మహిళలు సాహస నిర్ణయాల ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. సినీ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి
భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. లాభాలను పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. మహిళలు ఆనందకర వాతావరణం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సినీ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమశిక్షణ కూడా తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకున్నవి వెంటనే సాధించలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు మనస్తాపాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి చేయవలసినటువంటి పనుల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఊరట కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిభని గుర్తింపబడేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు గట్టి శ్రమతో విజయాలు సాధించగలుగుతారు. నూతన అవకాశాలు విదేశీ పరంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తమలపాకులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తిరిగి ప్రాధాన్యతను సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు దూరం అవుతాయి. విజయాల్ని సంపాదించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి వ్యయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగించినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి లోపాలని సవరించుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకి కుటుంబ రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కనకధారాస్తం వంటి స్థుతులతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితులు వ్యాపారపరంగా ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. నూతన కార్యక్రమాల్ని రాజకీయ పరంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా మాత్రమే అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో ఆనందకర పరిస్థితులు తారసపడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూలత ఆర్థికంగా తొలగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక రుణ ప్రయత్నాలు వ్యాపారపరంగా ఈ రోజు మీకు అనుకూలం. నుదుటిన గంధాన్ని ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. నుదుట చందన ధారణ వల్ల చంద్రుని శుభదృష్టి ఏర్పడుతుంది. శ్రీహరి లక్ష్మీదేవికి ప్రియమైన చందనాన్ని నుదుటిన తిలకంగా బొట్టుగా అలంకరించుకోవటం వల్ల లక్ష్మీనారాయణుల దివ్య అనుగ్రహం ఏర్పడుతుంది. కళ్ళు, నొసలు, తల, మెదడు వంటి భాగాలు చందనాన్ని ధరించడం వల్ల చల్లబడి శాంతితత్వాన్ని పొందుతాయి. చందన ధారణ వల్ల నేత్ర దృష్టి చక్కబడుతుంది. రక్తదోషాలు నివారణ చేయబడతాయి. ఓజస్సు పెరుగుతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది. శాంత స్వభావం అలవడుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. సాన మీద గెందపు చెక్కని శుద్ధోదకంతో అరగదీసి ఆ చందనాన్ని దైవానికి సమర్పించడం వల్ల అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి. ప్రతి సోమవారం లేదా మాస శివరాత్రి సందర్భంలో శివలింగానికి, ప్రతి బుధవారం విష్ణు అవతార స్వరూపాలకు, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గంధోదకంతో అభిషేకం చేయటం వల్ల విశేష శుభ ఫలితాల్ని పొందవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేటి నుంచి పుష్యమాస ప్రారంభం. పౌష్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ ధాన్యలక్ష్మి యొక్క అదృష్టకరమైన ప్రభావం ప్రతి గృహంలో కూడాను విరాజిలింపచేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడాను పౌష్యలక్ష్మికి స్వాగతం అన్నట్టుగా తమ వీధి గుమ్మం గడప పై భాగాన రెండు వైపులా కూడాను కొత్త బియ్యపు గింజలు
అలా ఉంచి పూలు ఉంచి నమస్కృతాంజలి గడించి పసుపు కుంకుమ గనక చల్లినట్లయితే పౌష్యలక్ష్మి అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేయడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామసీమల్లో రైతన్నలు తమ వ్యవసాయ భూముల్లో పొలం మధ్యలో పసుపుతో చేసినటువంటి గౌరీదేవి నుంచి కొత్తగా వచ్చినటువంటి బియ్యంతో చక్కగా పరమాన్నం తయారు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క పరమాణాన్ని ప్రసాదంగా స్వీకరించి కొంత భాగాన్ని పొలమంతా కూడాను ఆ విధంగా గనక ఆ భూమాతకు నైవేద్యంగా గనక చల్లినట్లయితే సస్యశ్యామలవంతమైనటువంటి ధరణీమాత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు రైతన్నల జీవితాలలో చక్కటి యోగవంతమైన అదృష్టాన్ని కలిగింపజేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశం ఈ పుష్యమాసంలోనే ఆచరించేటువంటి విధి విధానం ఉంది. అలాగే వరికంకుల్ని ఒక పొడుగాటి కర్రకు కట్టి పక్షులకు ఆహారంగా సమకూర్చేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా కనిపిస్తుంది. అంటే సర్వమానవాళి యొక్క శ్రేయస్సు రీత్యా పశుపక్షాదులకు ఆహారంగా గనక రైతన్నలు గనక ఏర్పాటు చేసినట్లయితే భగవంతుని యొక్క దివ్యవంతమైనటువంటి కరుణారస దృష్టి ఆ భూమిపై ప్రసరింప చేయబడుతుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ బాగా మనకు కనిపిస్తుంది. వాస్తుశాస్త్రరీత్యా పొలంలో వ్యవసాయం చేసేటువంటి రైతులు తమ నీరంతా కూడాను ఈశాన్యంలోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం కూడాను ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ వాస్తుశాస్త్రరీత్యా కనుక పొలంలో కనుక నీరు కనుక ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ ఉన్నట్లయితే కాలువల రూపేణ చక్కగా త్రవ్వి ఆ నీరు ఈశాన్యం మూలగా ప్రవహించేటువంటి తీరుతెన్నులతో ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం కూడా కనిపిస్తుంది. వ్యవసాయం చేసేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా మొట్టమొదటిసారిగా రైతు భూమిని దున్నేటప్పుడు దక్షిణ నైరుతి నుంచి తూర్పుకు లేక తూర్పు నుంచి నైరుతికి ఆ విధంగా దున్నేటువంటి సాంప్రదాయ లక్షణం వాస్తుశాస్త్రరీత్యా కూడా గ్రహించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ పడితే అక్కడ నీటి కోసం ఏర్పాటు చేసేటువంటి చెరువులు వాస్తుశాస్త్రరీత్యా వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేయడం చాలా మంచిది. అలాగే భూమి ఉన్నటువంటి రైతు బావి త్రవ్వేటువంటి విధి విధానంలో కూడాను వ్యవసాయ రీత్యా వాస్తుని పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. సరిగ్గా ఆ భూమికి దగ్గరలో ఉండేటువంటి తన యొక్క భూమిని కలుపుతూ ఉండేటువంటి నైరుతి మూల గనక బావి గనక తీసినట్లయితే వ్యవసాయ తత్వంలో అనేక ఈతి బాధలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే గనక తన భూమి మొత్తాన్ని కలుపుకొని ఎక్కడైతే ఆ భూమిలో ఈశాన్య దిశలో గనక బావిని తీస్తే మంచి లాభం ఉంటుందో ఆ దిశలో గనక బావిని తీసేటువంటి ఏర్పాటు గనక చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం అవుతుంది. ఒకవేళ తనకు నీరు ప్రవహించేటువంటి తీరుతెన్నుల్లో గనక దక్షిణం లేక పడమర వైపు గనక ప్రవహిస్తూ ఉన్నట్లయితే కట్ట ఎత్తుగా పెద్దదిగా కట్టి దానిపైన వాస్తుశాస్త్రరీత్యా ఆ నీరు ఎటువైపు నుంచి పొలంలోకి వస్తున్నప్పటికీ కూడా వాస్తుశాస్త్రరీత్యా దోషం కాదు సుమా అనేటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి వాస్తు విశేషాంశాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. పొలాల్లో జమ్మి చెట్టు ఉండటం అనేటువంటిది గంగాదేవి యొక్క అనుగ్రహానికి తార్కాణంగా చెప్తారు శాస్త్రంలో. అందుకనే జమ్మి చెట్టుని కొట్టకూడదు. పొలంలో గనక జమ్మి చెట్టు గనక ఆ యొక్క పొలానికి దూరంగా గనక ఉన్నట్లయితే ఆ పొలంలో ఎక్కడ బోరింగ్ తీసినప్పటికీ కూడా నీరు పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడా శాస్త్రం. బోరింగ్ పంపులు వేసుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పొలంలో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ముఖ్యంగా ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయ దిశల్లోనే బోరింగ్ పంపులు ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానాన్ని రైతు కనుక పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమవుతుంది. వాస్తుశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి విశేషాంశం పంట పండిన రైతు చేతికి వచ్చే సమయానికి పంటకు ఏదైనా ఉపద్రవం వాటిల్లటం కానీ లేక
రేటు పడిపోవటం లాంటి సంఘటనలు కనుక జరుగుతూ ఉన్నట్లయితే రైతు గ్రామంలో ఉన్నటువంటి బొడ్డురాయి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ బొడ్డురాయి దగ్గర వినాయకుడిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టి తన పొలం పనికి బయలుదేరి రావాలి. ఆ పొలం పనికి బయలుదేరి వచ్చిన తర్వాత ఈశాన్యములో ఒక గుంట తీసి కొద్దిగా దానిలో కనుక ఒక గిద్దెడు పసుపు చల్లి నమస్కృతాంజలి గడించి ధరణీమాత నీ దివ్యానుగ్రహాన్ని ప్రసరింపజేయి తల్లి అని చెప్పేసి ధ్యానం చేసి తన వ్యవసాయ పని కనుక ప్రారంభించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి లాభదాయకవంతమైనటువంటి ప్రభావంతో తాను చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని రైతు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ వాస్తురీత్యా అని కూడాను మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి సాంప్రదాయం. కొత్త పంట వేసేటువంటి తరుణంలో గ్రామంలోని బొడ్డురాయి దగ్గర చక్కగా పసుపు కుంకుమ రాసి నీళ్లతో అభిషేకం చేసి ఆ పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి రైతు నమస్కృతాంజలి గడించి గనక వ్యవసాయ పనులు కనుక ప్రారంభించినట్టయితే ఏరువాక పూర్ణమి, ఏరువాక సాగుట ఇత్యాది విషయాల్లో కూడాను రైతు ఇట్లాంటి అపురూపవంతమైనటువంటి దైవ చింతన చర్యను పాటించి తీరవలే. ఇలా కనుక చేసినట్లయితే రైతు తాను చేసినటువంటి కృషికి తగిన ఫలితాన్ని వ్యవసాయ రీత్యా సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. రైతన్నలకు ఎక్కువగా సహకరించేటువంటి ఆ యొక్క ఎద్దులు, ఆ ఎద్దులకు కూడాను ప్రతి శనివారం నాడు చక్కగా స్నానం చేయించి వాటికి అలంకరీకృతమైనటువంటి ప్రభావాన్ని అలంకరించి మనకి సహసిద్ధంగా ప్రతి సంవత్సరం కూడాను వచ్చేటువంటి కనుమ పండుగ నాడు ఆ యొక్క ఎద్దుల్ని లేక ఆవుల్ని లేక గేదెల్ని వీటన్నిటినీ చక్కగా సాంప్రదాయబద్ధంలో పూజ చేసేటువంటి ఆచారం ఉంది. దేవాలయం చుట్టూతా కూడాను ఆ యొక్క ఎద్దుల్ని చక్కగా తిప్పి ఈశ్వరానుగ్రహ ప్రాప్తి ప్రీత్యర్థం అంటూ తమ ఎద్దులు ఆయుష్ ఆరోగ్యంతో చక్కగా పని చేయాలి అనేటువంటి తలంపుతో కూడా చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది కదా. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పవిత్ర భారతావనిలో వ్యవసాయంపై ఆధారపడి జీవించేటువంటి రైతన్నలు ఈ పౌష్యలక్ష్మి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా ఆచరించి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. కోడి పుంజు కూసేటప్పుడు ఏదో పురుగులు తింటూ కుయ్యదు, ఒక్కసారి తల పైకెత్తి కొక్కరో కో అని అరుస్తుంది. రెండు కంఠమెత్తి అరిచేటటువంటి స్వభావంతో ఉంటాయి. ఆ రెండిటిని తనకి వశం చేసుకుని మయూర వాహనుడయ్యాడు, కుక్కుట ధ్వజుడయ్యాడు. ఈ రెండిటి చేత తాను కాలాతీతుడనని ఒకనాడు ఆవిర్భవించాను తప్ప అంతక పూర్వం కూడా పరబ్రహ్మస్థితిలో కాలమనందున్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు, ఎన్నడూ ఉండేటటువంటి వాడు. అందుకే 6 ముఖాలతో ఉంటాడు. ఆ 6 ముఖములు 6 ఋతువులకు నిదర్శనం. 6 ఋతువులు, ఒక్కొక్క ఋతువునందు 2 నెలలు ఉంటాయి. అలా మారుతూ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, మళ్ళీ వచ్చేటప్పటికి వసంత ఋతువు, ఇలా 6 ఋతువులుగా ఉంటాయి. ఈ 6 ఋతువులు ఆయన యొక్క 6 ముఖములు. 6 ముఖములై ఉంటాయి. విచిత్రం ఏమిటంటే 6 ముఖములు ఉండి ఆయనకి 12 చేతులు ఉంటాయి. 12 చేతులు 12 నెలలకి ప్రమాణం. అందుకని ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని దేవతా కార్యాన్ని నిర్వహణ చేస్తారు. శారదా నవరాత్రులు ఆశ్వీజ మాసంలోనే ఎందుకు చెయ్యాలి? మొట్టమొదట వచ్చేటటువంటి చైత్రమాసంలో చెయ్యొచ్చుగా అమ్మవారి పూజ. మరి తీసుకెళ్లి ఆశ్వీజ మాసంలో ఎందుకు పెడతారు?
అంటే సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజు ప్రమాణంగా చూసేటటువంటి ఆచారం ఒకటి ఉన్నది. ఒక సంవత్సరాన్ని ఒక రోజుగా చూస్తారు. అలా చూసినప్పుడు ఉత్తరాయణం అంతా పగలు, దక్షిణాయనం అంతా చీకటి. 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు. ఇందులో ఆశ్వీజ మాసం ఒక రోజు ఎందు బ్రహ్మముహూర్త సమయం, అంటే తెల్లవారుజామున 3:30-4 గంటల సమయం. అది కేవలం పరమేశ్వరారాధనకి తప్ప ఇక దేనికి ఉపయోగపడకూడదు. ప్రాతకాలంలో దుర్గాభవాన్ని అర్చిస్తే తమోగుణం విరిగిపోయి ఆవలింతలపోయి రజోగుణాన్ని గెలిచి భగవంతుని దగ్గర కూర్చుని పూజించగలిగిన సత్వగుణం అంకురిస్తుంది. అందుకే శారదా నవరాత్రుల్లో ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయిస్తారు తప్ప ఏ ఇతరమైనటువంటి ఆరాధన ఉండదు. అన్ని చోట్ల దేవీ నవరాత్రులు అంటూ చేయడానికి కారణం అదే. కాబట్టి సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకునేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. కాబట్టి సంవత్సరంలో ఉండేటటువంటి 12 నెలలు ఆయన యొక్క ముఖములు. నెమలి పింఛాన్ని విప్పుతుంది. ఆ పింఛాన్ని విప్పినప్పుడు ఈకలు రకరకాల రంగులలో ఆ పింఛం విచ్చుకుంటుంది. కాలము ఒకటే స్వరూపంగా ఉన్న 6 ఋతువులలో ప్రకృతి యందు మార్పులుగా విచ్చుకుంటుంది. ఇప్పుడు వసంత ఋతువు వచ్చిందనుకోండి, చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు రామాయణంలో. చైత్రమాసం వస్తే అరణ్యాల్లో కెడితే అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి. డెహ్రాడూన్ లాంటి ప్రాంతాల్లో ఈ చైత్ర వైశాఖ మాసాల్లో అరణ్యాల్లోకి వెడితే ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి వృక్షాలు. రకరకాలైనటువంటి పువ్వులు పూసి ఎక్కడ చూసినా రహదారుల పక్కన కూడా పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద పువ్వులతో గంగానది పరివాహ ప్రాంతాలతోటి ఎంత సుసంపన్నంగా, ఎంత శోభస్కరంగా ఉంటాయో. చైత్ర వైశాఖ మాసాలలో వనాల యొక్క సౌందర్యం అలా ఉంటుంది. ఏ దేవాలయాల్లో చూడండి కళ్యాణాలు జరుగుతాయి, ఎక్కడ చూడండి ఉపనయన వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. చైత్ర వైశాఖ మాసములంతా ఒక అందం ఉంటుంది. ఆ తరువాత వచ్చేటటువంటిది చైత్ర వైశాఖములైపోతే జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఆ రెండు వచ్చేటప్పటికి గ్రీష్మ ఋతువు, విపరీతమైనటువంటి వేడి. ఆఖరికి చెట్లు కూడా శోషించిపోయాయా అన్నట్లుగా ఆకులిలా వాల్చేసి ఉంటాయి. ఎవరి చేతిలో ఏది ఉండండి దాంతోనే విసురుకుంటూ ఉంటారు. అంత తాపంతో ఉంటుంది. అదొక అందం. ఇలా కొట్టుకోక్కర్లేదు, ఒక్క పురుగు ఉండదు, అన్నీ పడిపోతాయి, లయమైపోతాయి. ఆ తరువాత శ్రావణ భాద్రపదాలు, అదో అందం. శ్రీరామాయణంలో చదవాలి. ఆ పైన కొండ మీద నిలబడి రామచంద్రమూర్తి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఆకుపచ్చ చీర భూదేవి కట్టుకుంటే ఆవిడ పమిటంచకి ఎర్రటి బోర్డర్ వేశారా అన్నట్టుంది అన్నారు మహర్షి. ఆర్ద్ర పురుగులు అని ఎర్రగా ఉంటాయి అవి. అవన్నీ వరుస క్రమంలో పాకుతాయి. అవి వరుస క్రమాల్లో పాకుతుంటే రాముడు ఆ పైన నిలబడి చూస్తాడు. గడ్డి పెరిగినటువంటి ఆ కొండ యొక్క అంచు భూదేవి పవిట కొంగులా కనపడితే వరుసలో పాకుతున్నటువంటి ఆర్ద్ర పురుగులన్నీ కూడా చూడడానికి ఏదో ఆ చీరకి పెట్టినటువంటి అంచుల్లా కనపడుతూ ఉంటాయి. ఆ వర్షం పడగానే నీటిని చూడగానే నృత్యం చేస్తుంది మయూరం. దానికి అదో లక్షణం. మగనమళ్ళన్నీ నాట్యం చేస్తూ ఉంటాయి. రామాయణం చదవాలి. ఆ వర్ష ఋతు వర్ణనం అంటే అద్భుతం నిజంగా. అలా వర్ష ఋతువు, ఆ వర్ష ఋతువు పూర్తవుతుంది, శరదృతువు వస్తుంది. ఆకాశం అంతా తెల్లటి మబ్బులు, చంద్రుడి యొక్క విశేషమైన ప్రకాశం, శారదా నవరాత్రులు, వీధి వీధిన పందిళ్ళు, అమ్మవారి ఉత్సవాలు, చండీ హోమాలు, మంచి మంచి ఆకుకూరలు, కాయలు, పళ్ళు అన్నీ దొరుకుతాయి. ఒక్కొక్క ఋతువులో ప్రకృతి ఒక్కొక్కలా మారి అందంగా మారిపోతుంటుంది. ఆ మారిపోతున్నటువంటి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో 6 ఋతువులలో నెమలి యొక్క పింఛం విచ్చుకోవడంలో ఆవిష్కృతమవుతుంది. అందుకని కాలము అంతటికీ కూడా తాను అధీశుడనని, తాను కాలాతీతుడనని నిరూపించే విధంగా సుబ్రహ్మణ్యుడు మయూర వాహనం మీద కూర్చుని కుక్కుట ధ్వజాన్ని పట్టుకుని ఉంటాడు. అటువంటి సుబ్రహ్మణ్యుడు, అటువంటి పరమాత్మ ఆ శూరపద్మాసురుణ్ణి, సింహవక్త్రుణ్ణి, భానుకోపుణ్ణి, తారకాసురుణ్ణి, ఈ రాక్షసులందరినీ సంహారం చేశాడు. మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే అగ్నిస్వరూపంలో ఉంటాడు. ఆయనకి అగ్నిహోత్రం, దీప శిఖగా ఆయన ఉంటాడు. కారణం ఏమంటే షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు 6 సిద్ధాంతములను స్థాపించి ఈ 6 కూడా అనుష్ఠానము చేస్తే మోక్షమునికి ఇవ్వడానికి అర్హములే అని తీర్మానం చేశారు.
అందులో శైవము, శాక్తేయము అంటే అమ్మవారిని పూజించడం, గాణాపత్యము అంటే గణపతిని పూజించడం విఘ్నేశ్వరుణ్ణి, అలాగే సౌరము సూర్య భగవానుణ్ణి పూజించడం, వైష్ణవము విష్ణు భగవానుణ్ణి పూజించడం, అలాగే కౌమారము సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం. ఈ 6 కూడా మోక్షకారకములే, 6 కూడా పూజ చెయ్యవలసినవే అని తీర్మానించారు. ఇందులో ఏది పట్టుకో దోషం లేదు, పరమాత్మని చేరుతావన్నారు. పూజ దగ్గరికి వచ్చేటప్పటికి పంచాయతనం ఇచ్చారు. నువ్వు ఏ సంప్రదాయంలో పుట్టావో అది మధ్యలో ఉంటుంది, మిగిలిన 4 చుట్టూ ఉంటాయి. ఒకడు శైవంలో పుట్టాడనుకోండి, పరమశివుడు మధ్యలో ఉంటాడు. చుట్టూ 4 గణపతి, సూర్యుడు, ఇక్కడికి వచ్చేటప్పటికి విష్ణువు, అంబిక, ఇలా 4 చుట్టూ ఉండి మధ్యలోనేమో శివుడు ఉంటాడు. ఉంటే దాన్ని పరమశివ పంచాయతనం అంటారు. అదే విష్ణు భగవానుణ్ణి పూజించే వాళ్ళు అనుకోండి, విష్ణువుని మధ్యలో ఉంచి శివుణ్ణి, అంబికని, సూర్యుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి చుట్టూ పెడతారు. సూర్యుణ్ణి ప్రధానంగా పూజిస్తున్నారు అనుకోండి, సూర్యుణ్ణి మధ్యలో పెట్టి గణపతిని, విష్ణువుని, శివుణ్ణి, అంబికని చుట్టూ పెడతారు. ఎవరిని ప్రధానంగా పూజిస్తున్నారో వాళ్ళని మధ్యలో ఉంచి మిగిలిన 4 చుట్టూ పెడతారు. అందులో 5 మూర్తులు ఏవిగా శంకరాచార్యుల వారు నిర్ణయం చేశారు అంటే పరమశివుడు, పార్వతీదేవి అంబిక, సూర్యుడు, గణపతి, విష్ణువు, ఈ 5 ప్రతి ఇంటా ఉండాలి, 5ంటికి పూజ జరగాలని. ఆ 4 ముందు పూజ చేసి ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళాలి. పూజలో పంచాయతన పూజ నిర్ణయించారు. షణ్మతాల్లో కుమారస్వామిని కూడా ఉంచారు, కానీ పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడికి స్థానం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని ఉంచలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తికి పూజ శంకరాచార్యుల వారు చెప్పలేదు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తికి స్థానం ఎందుకు కల్పించలేదు శంకర భగవత్పాదులు? అక్కడ షణ్మతాల్లోనేమో కౌమారము సుబ్రహ్మణ్యుణ్ణి పూజ చేస్తే మోక్షం వస్తుంది, ఆయన్ని పూజించవలసిందే అన్నారు. పంచాయతన పూజ దగ్గరికి వచ్చేటప్పటికీ సుబ్రహ్మణ్యుడికి విగ్రహాన్ని పెట్టవలసిన అవసరం లేదని తీసేశారు. మరి ఎందుకు తీసేశారు? ఎందుకు పెట్టాలా సుబ్రహ్మణ్యుణ్ణి? ఒక్కటే కారణం, సుబ్రహ్మణ్యుణ్ణి ప్రత్యేకంగా మూర్తిని ఉంచి పూజించకుండానే మనం పూజిస్తాం. ఎలా పూజిస్తామంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే దీపశిఖా రూపంలో అగ్నిహోత్రంగా ఉంటాడు. అసలు మొదటి పూజ ఎక్కడ మొదలవుతుందంటే సుబ్రహ్మణ్యారాధనతోనే పూర్తవుతుంది. దీపం వెలిగించి కదా పూజ మొదలెడతాం. దీపం వెలిగించామంటే అగ్నిశిఖ పైకి వెలిగింది అంటే సుబ్రహ్మణ్యుడి ఆరాధనంతో మొదలు. అందుకే దీపపు సమ్మెని విడిచిపెట్టరు, దాని మీద అక్షతలో, పువ్వులో, పసుపో, కుంకుమో వేస్తారు. పూజ చివరిలో దేంతో పూర్తవుతుంది? నీరాజనంతో పూర్తవుతుంది. మళ్ళీ జ్వాల భగవానుడి చుట్టూ తిప్పి మనం దాన్నే కళ్ళకద్దుకుంటాం. అసలు వైదిక మతం అంతా దేని మీద నిలబడింది? యజ్ఞయాగాదుల వలన నిలబడింది. మిగిలిన అన్ని విశ్వాసములకు ఒక్క సనాతన ధర్మానికి ప్రధానమైనటువంటి తేడా ఎక్కడుంటుంది అంటే అగ్ని ఆరాధనమునందు ఉంటుంది. అగ్ని మీళే పురోహితం అని అగ్ని సంబంధమైన మంత్రమే మొట్టమొదట ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు అగ్నిహోత్రమునందు హవిస్సుని సమర్పించడం, హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు హవ్యస్సుని పట్టుకెళ్లి దేవతలకి అందించడం ఏ ఇతర విశ్వాసముల యందు లేదు. ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే వేదమంత్రములతో అగ్నిహోత్రునికి హవిస్సునిచ్చి ఆ హవిస్సు అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి దేవతలకిస్తే దేవతలు ఆ హవిస్సు తిని సంతోషించి ఈ లోకమునందున్నటువంటి వారికందరికీ కావలసినటువంటి శ్రేయస్సు చేకూరడానికి కావలసిన సాధనములకు ఆధారమైన వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షము వలన సకలమైనటువంటి శ్రేయస్సు చేకూరుతుంది. యజ్ఞము ద్వారా హవిస్సు ఇవ్వడం ఒక్క మన దగ్గరే. యజ్ఞమునందు హవిస్సు ఎవరి ద్వారా ఇస్తాం? అగ్ని ద్వారా ఇస్తాం. ఆత్మ వైపుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. ఆ అగ్ని జ్వాల, అగ్నిహోత్రుడు పావకి, అగ్ని ఎందున్న తేజస్సే గంగ ఎందు ప్రవేశించింది కనుక అగ్ని యొక్క కుమారుడు కనుక సుబ్రహ్మణ్యుడే అగ్ని జ్వాలా రూపంలో ఉంటాడు. అందుకే యావత్ భారతమునందు పూజింపబడుతున్నవాడు సుబ్రహ్మణ్యుడే. ఒకానొకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గుప్తులు మొదలైనటువంటి వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత భూమిని తవ్వితే దొరికినటువంటి నాణేలలో మయూర వాహనము, సుబ్రహ్మణ్యుడు, ఆయన కుక్కుట ధ్వజము, ఇవి నాణేల మీద ముద్రలు కూడా దొరికాయి. మహారాజుల పేర్లలో కొంతమందికి కుమారగుప్తుడు అని పేరు కూడా ఉంది. కుమారగుప్త అన్నప్పుడు కుమార శబ్దం సుబ్రహ్మణ్యుడి నుంచే వచ్చింది. ఉత్తర భారతదేశంలో కూడా సుబ్రహ్మణ్య దేవాలయాలు కోకొల్లలు. కానీ ఉత్తర భారతదేశంలో సుబ్రహ్మణ్యారాధనకి, దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యారాధనకి ఉండే తేడా ఒక్కటే. అక్కడ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడిగా ఆరాధన చెయ్యరు. సుబ్రహ్మణ్యం కేవల బ్రహ్మచారిగా
అపారమైనటువంటి జ్ఞాననిష్ట కలిగిన వాడిగా ఒక్కడే ఉంచి ఆరాధన చేస్తారు. దక్షిణ దేశంలోకి వచ్చేటప్పటికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరాధన చేస్తారు. అందుకే సనాతన ధర్మంలో వేదాన్ని రక్షించడానికి సుబ్రహ్మణ్యుడు పడినంత పరిశ్రమ ఇంక ఎవ్వరూ పడలేదు. అందుకే మీరు సుబ్రహ్మణ్యుడికి అవతారాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తర భారతదేశంలో ఒక అవతారం స్వీకరించారు, దక్షిణ భారతదేశంలో ఒక అవతారం స్వీకరించారు. ఈ రెండు అవతారాలు కూడా దేని కొరకు స్వీకరించారు అంటే వేదాన్ని నిలబెట్టడానికి, అగ్నిహోత్రము యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి, యజ్ఞయాగాది క్రతువుల యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి వచ్చే ఆ అవతారాలు. ఉత్తర భారతదేశంలో వచ్చినటువంటి అవతారం కుమరిల భట్టు. ఆ కుమార అన్న శబ్దంలోనే సుబ్రహ్మణ్యుడు అని అర్థమైపోతుంది. ఆ రోజులలో యజ్ఞయాగాది క్రతువులు హింసాభూయిష్టములని, అహింసయే పరమధర్మమని, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదని, అవి హింసలోకి వస్తాయని ప్రబోధం చేసి వేదము మాకు ప్రమాణము కాదని వేదాన్ని వ్యతిరేకించి అనేకమైనటువంటి విహారములను నిర్మాణము చేసి సనాతన ధర్మ వ్యతిరేక ప్రచారం చేసినటువంటి విశ్వాసము ప్రబలమైపోతే దేశంలో వేదం చదివేవాడు, వైదికమైనటువంటి కర్మ చేసేవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు తక్కువైపోయారు. అలా తక్కువైపోయిన కారణం చేత దేశం అంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ధర్మచక్రం ఒకటి ఉన్నది. మనం ఏదైనా అనుభవించేటప్పుడు మనకి పాడి పంట వచ్చాయనుకోండి, ఆ పంట ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఆ పంటలో కొంత భాగం పెట్టి యజ్ఞం చేసి అగ్నిహోత్రుడి యొక్క ముఖంగా దేవతలకు హవిస్సు ఇవ్వాలి. ఆ హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. మనకి పాడి పంట సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం, మళ్ళీ దేవతలు హవిస్సు అందుకుంటారు, మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ మనకి భోగం వస్తుంది, మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. ఇదొక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాలి, యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. శంకరాచార్యుల వారి అవతారం ఇంకా రాలేదు. రాకముందే అసలు వేద ప్రమాణాన్ని నిలబెట్టి కర్మకాండ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలని వచ్చాడు. వచ్చి ఆయన వేదము యొక్క ప్రమాణాన్ని ప్రచారం చేసి భారతదేశం అంతటాను కర్మమీమాంసా శాస్త్రానికి పట్టాభిషేకం చేశాడు. అంటే వేదం ఎలా చెప్పిందో అలా కర్మ చేస్తే చాలు మోక్షాన్ని పొందుతారు. ఇక మళ్ళీ భక్తి జ్ఞానం అన్న మాటలు లేవన్నాడు. ఎందుచేత అసలు ముందు కర్మ నిలబడితే, వేదం నిలబడితే తర్వాత భక్తి అదే వస్తుంది. ఇక తర్వాత అది చెప్పడానికి వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారి రూపంలో వెనకాతలు వస్తున్నారు. ముందు వేదాన్ని నిలబెట్టాలి, కర్మ నిలబెట్టాలి. అందుకే కొడుకుగా వచ్చి పునాది వేశాడు. తండ్రి యందు పరమ భక్తి కలిగినటువంటి వాడు కనుక ఏ విశ్వాసం వాళ్ళు వేదము ప్రమాణము కాదని వేదములో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది క్రతువులు హింసాపూరితములని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చేసేటటువంటి ప్రచారంలో ఉన్నటువంటి రహస్యము ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ముందసలు వాళ్ళ గురువుల దగ్గర వింటే కదా అది నిజమో అబద్ధమో తెలుసుకుని దాన్ని ఖండించడం. అందుకే వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అంగీకరించిన వాడిలా నటించి వాళ్ళ శిష్యులతో చేరి గురువు చెప్పిన పాఠాలు వింటూ తాను మాత్రం సనాతన ధర్మ ప్రకారంగా సంధ్యావందనం చేస్తూ వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేస్తూ జీవితం గడిపేవాడు. కొన్నాళ్లకి అనుమానం వచ్చింది, ఇతను మన దగ్గర పాఠాలు వింటున్నాడు కానీ ఇతను సనాతన ధర్మమునకు చెందినవాడు, వేదం చదువుకుంటున్నాడు, అగ్నికార్యం చేస్తున్నాడు, హోమం చేస్తున్నాడు, సంధ్యావందనం చేస్తున్నాడు, వీడిని చంపేద్దామని చెప్పి వీడికి మన రహస్యాలు తెలిసిపోయాయి, రేపు వీడు ఖండిస్తాడని ఆయనని ఒక పెద్ద భవనంపైకి తీసుకెళ్లి కుమరిల భట్టుని అక్కడి నుంచి కిందకి తోసేశారు. ఆయన పై అంతస్తు నుంచి కింద పడిపోతూ వేదము సత్యమైతే నాకు ఏ అపాయము కలగకుండుగాక అని అరిచాడు. కింద పడిపోయాడు కానీ ఏమీ అవలేదు, చక్కగా లేచి నించున్నాడు. ఒక కంటి దగ్గర దెబ్బ తగిలి కొద్దిగా నెత్తురొచ్చింది. ఆయన వెంటనే వేదమాతని ప్రశ్నించాడు, నువ్వు ప్రమాణమయ్యుండి కూడా నాకెందుకు దెబ్బ తగిలింది, ఇది కూడా దెబ్బ తగలకూడదు కదా అని అడిగాడు. నువ్వు అన్న మాట తప్పు, వేదము ప్రమాణమైతే అన్నావు, అలా నీ అనడంలో అనుమానం ఉంది. వేదము ప్రమాణమని నీకు నమ్మకం ఉంది, అప్పుడు నీ మాట ఏమని ఉండాలి? వేదము ప్రమాణము కనుక నాకేమీ జరగకుండుగాక అనాలి. వేదము ప్రమాణమైతే అన్నావు, అందుకే దెబ్బ ఒకటి తగిలింది అంది వేదమాత. అశరీరవాణిగా వినపడింది. ఆయన ఎంత కర్మిష్టంటే మీ కర్మమీమాంసా శాస్త్రాన్ని ఎంత నమ్మి ఆచరించాడంటే మహానుభావుడు
శంకరాచార్యుల వారి అవతారం రాకపూర్వం కుమరిల భట్టు యొక్క అవతారం వచ్చింది కనుకనే అసలు వేద ప్రమాణం నిలబడింది, యజ్ఞయాగాది క్రతువులు నిలబడ్డాయి. దానికంతటికీ కారణం సుబ్రహ్మణ్యుడే. ఈ జాతి రుణబడిపోయింది సుబ్రహ్మణ్యుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.